Hello friends, welcome to VMR Logics. Ssc Gd Success Classes Daily Vocabulary J14. The first question, synonym. Prudent. Now, prudent ante meaning ఏమిచ్చాడు? Amiable, prohibit, unique, sagacious. Now, prudent ante అర్థము wise లేదా judicious అని కూడా అర్థం చేస్తుంది. We can also understand this word as judicious. Judicious అంటే అర్థం ఏంటంటే తెలివైన, తెలివైన, జ్ఞానవంతమైన, జ్ఞానవంతమైన ఈ మీనింగ్లో వస్తుంది. సో prudent means wise or judicious, తెలివైన, జ్ఞానవంతమైన. ఇచ్చిన వర్డ్స్ ఏంటి? amiable, prohibit, unique, నెక్స్ట్ sagacious. ఇక్కడ ప్రొహిబిట్ అంటే మీకు తెలుసు, ప్రివెంట్, నిరోధించడము లేదా బహిష్కరించడము, బహిష్కరించడము మనకు మీనింగ్లో. మరి దీనికి ఇచ్చినటువంటి వర్డ్ ప్రుడెంట్కి ఎలాంటి సంబంధం లేదు కదా, కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. అమేయబుల్ అంటే ఫ్రెండ్లీ, అమేయబుల్ అంటే ఫ్రెండ్లీ. అమికబుల్ అంటే కూడా ఫ్రెండ్లీయే. అమికబుల్ అంటే కూడా ఫ్రెండ్లీనే. అమేయబుల్, అమికబుల్, ఫ్రెండ్లీ అంటే ఆతిథ్యమైన. ఇప్పుడు ఆతిథ్యం అంటే మనం ఎలా చూసుకుంటామండి, అలాంటిదన్నమాట. దెన్ యూనిక్, యూనిక్ అంటే ఓన్లీ వన్, అంటే దానికి కంపారిజన్లో మరొకటి లేనిది. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ అంటాం. ఇప్పుడు సూర్యుడితో సరిపోలదగినది ఇంకేమైనా ఉంటుందా? ఏది ఉండదు. కాబట్టి దాన్ని యూనిక్ అంటాం, అంటే దానికి అసలు కంపారిజన్ ఉండదు అనమాట. సో ఇది మనకి కాబట్టి సజీషియస్, సజీషియస్ అంటే కూడా అర్థము జుడిషియస్. నా జుడిషియస్ అంటే అర్థము జుడిషియరీ కాదు, మన జుడిషియరీ అంటే సంథింగ్ రిలేటెడ్ టు లా, ఓకే. కానీ ఇది జుడిషియరీ కాదు, ఇది జుడిషియస్. జుడిషియస్ అంటే వైజ్, అర్థమైంది కదా. సో మన ఆన్సర్ ఆప్షన్ ఈస్ డి అన్నమాట. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ యాంటోనిమ్. వర్చ్యూ. వర్చ్యూ, వైస్, యూత్ఫుల్, ప్యూర్, ఫేక్. వర్చ్యూ, ద వన్ విచ్ ఇస్ నాట్ రియల్. వర్చ్యూ అంటే ఏంటి? ద వన్ విచ్ ఇస్ నాట్ రియల్, కరెక్టేనా? బట్ మనం అనుకునేటువంటి ఆ వర్డ్ ఏంటి? వర్చువల్. వర్చువల్ అంటే నాట్ రియల్, నాట్ రియల్, దగ్గరగా, అంటే నిజమైనది కాదు. నిజానికి అంటే ఏదైనా ఇప్పుడు వర్చువల్ పిక్చర్ అంటాం, అంటే అది నిజమైన పిక్చర్ కాదన్నమాట, అర్థమవుతుందా? అది వర్చువల్. మనం ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటి? వర్చ్యూ. వర్చ్యూ అంటే మారల్, మారల్, నైతికత, ధర్మము, ధర్మం. మారల్ రూల్ ఆర్ మారల్ ప్రిన్సిపల్, మారల్ ప్రిన్సిపల్. కానీ వర్చ్యూకి వర్చువల్కి రెండు కూడా ఒకటే అని పొరపాటు మాత్రం మనం చేయకూడదు. ఇప్పుడు అర్థమైంది కదా వర్చ్యూ అండ్ వర్చువల్కి. వెల్, ఇప్పుడు మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? యాంటోనిమ్. ఇప్పుడు చూడండి, ధర్మము. వర్చ్యూ అంటే ఏంటి? ధర్మము. దానికి మనకు ఏం కావాలి? అధర్మం కావాలి. మరి ఇచ్చినటువంటి వాటిలో అధర్మం ఉందా? వైస్, యూత్ఫుల్, ఫియర్, ఫేక్. యూత్ఫుల్ అంటే ఏంటి? వయసుగా ఉండటం. ఫియర్ అంటే ఏంటి? భయం. ఫేక్ అంటే ఏంటి? నిజం కానిది. ఫేక్ అంటే నిజం కానిది, అబద్ధం. ఫేక్ అంటే నిజం కానిది, అబద్ధమైనది, అబద్ధమైనది, నిజం కానిది. నా ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇప్పుడు ధర్మానికి నిజం కాని దానికి ఏమైనా ఉంది? ఇప్పుడు వర్చువల్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఫేక్ అనేది మనం సినోనిమ్గా తీసుకోవచ్చు. అది కూడా మనము యాంటోనిమ్గా కాదు, సినోనిమ్గా తీసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ అడుగుతున్నది ఏంటి? వర్చ్యూకి అంటే మోరల్కి, ఓకే. కాబట్టి 3 రాంగ్ అయిపోయి ఎలిమినేషన్ లాజిక్లో వైస్ వచ్చేసింది కదా. వైస్ అంటే అర్థం a bad habit, a bad habit,
ఒక అనైతికమైనటువంటి అలవాటు, చెడు అలవాటు, ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి అలవాటు. కాబట్టి we can take vice as the antonym for the word virtue. Okay, now number 3, foot toes అంటే పాదాలు. ఫుట్ ఈస్ పాదం కదండి. పాదం యొక్క వ్రేళ్ళు, పాదం యొక్క వ్రేళ్ళని ఇంగ్లీష్లో టోస్ అంటాం. మరి చేతి వ్రేళ్ళని ఏమనాలి? ఫింగర్స్. పాదం వ్రేళ్ళని ఏమంటాము? టోస్ అంటాము. చేతి వ్రేళ్ళని ఫింగర్స్ అంటాం. కాబట్టి వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్? అవర్ ఆన్సర్ ఆప్షన్ ఈస్ ఫింగర్స్. మిగతా పదాలకి అర్థం ఏంటి? పామ్ అంటే అరచేయి. పామ్ అంటే అరచేయి. కాబట్టి పామిస్ట్రీ అంటారు కదండి, అంటే చేతిని చూసి జాతకం చెప్పేదన్నమాట. సో పామ్ అంటే అరచేయి. నెయిల్స్ అంటే గోర్లు. నెయిల్స్ అందరికి తెలుసు కదండి, గోర్లు. నెయిల్ పెయింట్ అంటాం కదా, గోరికే కదా వేస్తాము. ఓకే, థంబ్ అంటే ఏంటి? బొటన వ్రేలు. థంబ్ అంటే బొటన. ఓకేనా? దాట్స్ ఇట్. నౌ క్వశ్చన్ నెంబర్ 4, ఇడియం. ఫిల్ ద బీన్స్. ఇక్కడ బీన్స్ అంటే వెజిటేబుల్స్, మనం వండుకునే కూరగాయ అనుకోకూడదు. బై బీన్స్, టు బి అన్డిసైడెడ్, టు టెల్ ఎ సీక్రెట్, టు టెల్ ఎ జోక్. సో స్పిల్ ద బీన్స్ అంటే చాలా సీక్రెట్ అన్నమాట. కౌంట్ ద బీన్స్ అన్నాం అనుకోండి, అక్యురసీ. కౌంట్ హౌ మెనీ బీన్స్ అంటాం కదా, అంటే అక్యురసీ అనమాట. కానీ స్పిల్ ద బీన్స్ అంటే కూడా అర్థం ఏంటి? చాలా సీక్రెట్. కాబట్టి ఫ్రెండ్స్, our answer option is C. Now the last question, one word substitute. Killing one's husband. ఆ యాక్షన్ ఏమంటారు? ఎవరు తన భర్తని తనే చంపుకోవడం. ఆ యొక్క యాక్షన్ని, అంటే ఆ యొక్క దాన్ని ఏమంటాము? బ్యాట్రిసైడ్, ఆక్సిరీసైడ్, సూసైడ్, హోమిసైడ్. గుర్తుపెట్టుకోండి, చివరి 4 అక్షరాలు CIDE సైడ్ అని వచ్చి అంటే అర్థము టు కిల్, హత్య చేయటము. సో తన భర్తని తానే హత్య చేయటము, భర్తృహంతకురాలు. తెలుగులో భర్తృహంతకురాలు. అలాగే భార్య హంతకుడు, సోదరి హంతకుడు, అలాగే పితృహంతకుడు, మాతృహంతకుడు, ఇవి ఏవైనా కావచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటి? నా కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్ అంటే మ్యాట్రిసైడ్. కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్ అంటే మ్యాట్రిసైడ్. మిగతా వాటికి చూద్దామండి. ఆక్సిరీసైడ్. ఆక్సిరీసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ వైఫ్, అంటే తన భార్యని తనే చంపడము. ఓకే, తన భార్యని తనే చంపడం మనం. సో భార్యాహంతకుడు. నౌ సొరోరిసైడ్. సొరోరిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్. కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్. ఓకే, ఐ థింక్ దీని కలర్ కరెక్ట్గా లేదండి, నేను కలర్ మార్చి మళ్ళీ రాస్తాను. ఓకే, కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్. కిల్లింగ్ ఆఫ్ వన్స్ సోదరి హంతకు. దెన్ హోమిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. కిల్లింగ్ ఆఫ్ చాలా మంది మనుష్యుని చంపడం, నరహత్య అనమాట. నరహత్య, హ్యూమన్. ఓకేనా? దీనిపైన మన విఎంఆర్ లాజిక్స్లో ఉన్న యాప్లో, ఇంగ్లీష్ యాప్లో ఒక లిస్ట్ ఆఫ్ అన్నీ ఇచ్చానండి. యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. ప్రస్తుతానికి ఇక్కడ మనకి 4 వర్డ్స్కి మనకు మీనింగ్స్ తెలిసిపోయాయి కదా. సో హియర్ వి కంప్లీట్ డే 14 vocabulary, అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్, టేక్ కేర్, keep practicing all vocabulary, and you will definitely become successful because you're with VMR Logics. Bye-bye.